క్యాన్సర్ను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా జిల్లాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తోందన్నారు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన అవేర్నెస్ వాక్లో ఆమె పాల్గొన్నారు. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ వాక్ జరిగింది. క్యాన్సర్పై అవగాహన లేకే చాలా మంది చనిపోతున్నారని చెప్పారు అధికారులు. శరీరంలో ఎలాంటి అనుమానిత లక్షణాలు కనిపించినా చెకప్ చేయించుకోవాలన్నారు. ఆధారం క్రింద ఆయుష్ డిపార్ట్మెంట్ అలాగే ఎన్హెచ్ఎం క్రింద ఎన్సిడి డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ ఒక 2 కిలోమీటర్ అవగాహన వాక్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే వీ సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్. అంటే మన వైపు నుంచి ఎంత చేయాలి ప్రభుత్వం చేస్తుంది, పేషెంట్ వైపు నుంచి ఎంత చేయాలి వాళ్ళే చేయాలి. ఈరోజు ఒక అవేర్నెస్ వాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 క్యాన్సర్స్ ఎక్కువగా మహిళలలో కానీ మెన్లో కానీ ఓరల్ క్యాన్సర్ అలాగే సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఒక పెద్ద అవగాహన అవసరం. ఎందుకంటే ఈ 3 క్యాన్సర్ మనకి బయటనే కనపడతాయి. ఆ సైన్ అండ్ సిమ్టమ్స్ వల్ల చాలా త్వరగా ఒకవేళ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ 100% క్యూరబుల్. ఇది మెయిన్గా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఫిబ్రవరి 4th అనేది ఈ ఇయర్ స్లోగన్. 3 years ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఐ విల్ అని, అంటే నేను చేయగలను, నేను తప్పకుండా చేస్తాను అని. అంటే క్యాన్సర్ పేషెంట్స్కి సపోర్టే కాదు, వాళ్ళకి తొందరగా అవగాహన కల్పించడము, స్క్రీనింగ్ చేయించుకోవడము, నా తరపున నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను అనేది ఈ స్లోగన్ యొక్క ఉద్దేశము. ఇది మనం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని మన ఇంట్లో కానీ మన బయట కానీ అబౌవ్ 35 years ఉన్న